అందరికీ నమస్కారం. నేను మీ రైతు సేతో. ఈరోజు మనం మిర్చి నారుమడిని విజయవంతంగా ఎలా తయారు చేసుకోవాలో అడుగుల వారీగా చూద్దాం. ఇది పుస్తకాల్లో చదివింది కాదు, నా సొంత అనుభవంతోనే నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. సరే, మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మట్టిని ఎలా సిద్ధం చేసుకోవాలి, తర్వాత విత్తనం వెయ్యటం దగ్గర్నుంచి మొలకలు పెంచడం వరకు ప్రతి స్టెప్ చూస్తాం. అంతేకాదు, చాలామంది రైతన్నలు చేసే చిన్న చిన్న పొరపాట్లేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చివర్లో మాట్లాడుకుందాం. పదండి, మొదలు పెడదాం. అయితే మొదటి అడుగు సరైన తయారీ. చూడండి, మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ప్లానింగ్ ఎంత ముఖ్యమో, నారుమడికి కూడా ఈ తయారీ అంతే ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే, మనం ఓ మంచి ఇంటికి బలమైన పునాది ఎలా వేస్తామో ఇది కూడా అచ్చం అలాంటిదే. మొట్టమొదట మనం చూడాల్సింది స్థలం ఎంపిక. ఇక్కడ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఆ ప్లేస్లో కొద్దిగా నీడ పడాలి, అంటే మరీ గట్టి ఎండలో ఉండకూడదు. ఇక రెండోది, నీటి వసతి. మనం ఎంచుకున్న చోటికి దగ్గర్లోనే నీళ్లు అందుబాటులో ఉండాలి, లేదంటే రోజూ నీళ్లు పట్టాలంటే చాలా కష్టమైపోతుంది. సరే, స్థలం చూసుకున్నాం. ఇప్పుడు మట్టి సంగతి చూస్తున్నారు కదా. ఇదే నేను ఎన్నో ఏళ్లుగా వాడుతున్న ఫార్ములా. ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇంకా కోకోపీట్, ఈ మూడింటినీ సరైన పాళ్లలో కలపాలి. ఇది చాలా ముఖ్యం. అసలీ మూడింటినే ఎందుకు కలపాలి? దానికో కారణం ఉంది. పశువుల ఎరువేమో మొక్కకు కావలసిన బలాన్ని, పోషకాల్ని ఇస్తుంది. ఎర్రమట్టి నీళ్లు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకుంటుంది, అంటే డ్రైనేజ్కి అన్నమాట. ఇక కోకోపీట్ ఉంది కదా, అది కావాల్సినంత తేమను పట్టి ఉంచుతుంది. ఈ మూడు కలిస్తేనే ఆ విత్తనానికి పెరగడానికి కావలసిన పర్ఫెక్ట్ వాతావరణం దొరుకుతుంది. అప్పుడే మొలక బలంగా వస్తుంది. రైట్, మట్టి రెడీ అయిపోయింది. ఇక అసలైన ఘట్టం విత్తనం నాటడం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా విత్తనం వేసి కరెక్టుగా నీళ్లు పెడితేనే మనం అనుకున్నట్టు ఆరోగ్యమైన మొలకలు వస్తాయి. అయితే ఆ విత్తనాలని ఎలా నాటాలి? ఏదో చెల్లిస్తే సరిపోతుందా? లేదు, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ముందుగా మనం రెడీ చేసుకున్న మట్టిలో మీ వేళ్లుతో అలా సన్నగా పలుచుగా గీతలు గీయండి. తర్వాత ఆ గీతల్లో విత్తనాల్ని మెల్లగా ఒక్కొక్కటిగా పెట్టండి. చివరగా వాటిపైన మళ్లీ కొంచెం మట్టిని అలా తేలిగ్గా చల్లాలి. అంతే. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విత్తనాన్ని ఎప్పుడు లోతుగా పాతేయకూడదు. ఓకే, విత్తనాలు నాటేశాం. అంతటితో పని అయిపోయిందా? అస్సలు కాదు. ఇప్పుడు అసలు కథ మొదలవుతోంది. అదే నీళ్లు పెట్టడం. మొలకలకి నీరు ఎంత ముఖ్యం? చాలామంది రైతులు ఇక్కడే చిన్న పొరపాటు చేసి నష్టపోతారు. నీళ్లు పెట్టడంలో కొన్ని బంగారు సూత్రాలున్నాయి. ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైనా సరే చేత్తో చల్లినట్టుగా లేదా చిన్న షవర్తోగాని జల్లెడతోగాని మెల్లగా నీళ్లు చిలకరించాలి. గొట్టం పెట్టి ఫోర్స్గా కొట్టకూడదు. మడుల్ నిండిపోయేలా నీళ్లు పెట్టొద్దు. మట్టి ఎప్పుడూ తడిగా, తేమగా ఉండాలి, అంతే. ముద్దలా అస్సలవ్వకూడదు. ఎందుకంటే ఆ మొలకలు పసిపిల్లల్లాంటివి, చాలా సున్నితంగా ఉంటాయి. విత్తనాలు మొలకెత్తాక మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. వాటి సంరక్షణ చాలా ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఈ మొలకల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజూ ఏం చేయాలో చెప్తాను. పొద్దున్నే వెళ్ళి ఆ మొలకల్ని గమనించాలి. ఏమన్నా పురుగులు పడుతున్నాయా, ఆకుల మీద మచ్చలొస్తున్నాయా అని చూడాలి. వాటికి ఎండ కావాలి, కానీ మరీ మధ్యాహ్నం మండిపోయే ఎండొద్దు. అందుకే మనం నీడ ఉన్న ప్లేస్ ఎంచుకున్నాం. ఇక పెద్ద వాన పడినా, గట్టిగా గాలి వచ్చినా వాటినుంచి నర్సరీని కాపాడుకోవాలి. ఇప్పటివరకు ఏం చేయాలో చూశాం. ఇప్పుడు ఏం చెయ్యకూడదో చూద్దాం. ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇవన్నీ నా అనుభవంలో చూసినవే, అందుకే చెప్తున్నా. అన్నింటికన్నా ఎక్కువ మంది చేసే తప్పు నీళ్లు ఎక్కువగా పెట్టడం. అయ్యో, మొక్క వాడిపోతుంది అని తెగ నీళ్లు పోసేస్తారు. కానీ దానివల్ల వేర్లు ఊపిరాడక కుళ్ళిపోతాయి. మొక్క మొత్తం బలహీనపడిపోతోంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, మెల్లగా అవసరమైనంతే నీళ్లు పెట్టాలి. ఇక రెండో పెద్ద తప్పు, విత్తనాల్ని బాగా లోతుగా నాటడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ చిన్న విత్తనం తన శక్తి అంతా భూమిని చీల్చుకొని పైకి రావడానికే వాడేస్తుంది. ఆ ప్రాసెస్లోనే సగం చచ్చిపోతుంది. ఒకవేళ పైకి వచ్చినా చాలా బలహీనంగా ఉంటుంది.
మూడోది మట్టి విషయంలో అజాగ్రత్త. చాలామంది ఏం చేస్తారంటే పొలంలో ఉన్న మట్టిని అలాగే తెచ్చి నారుమడిలో పోసేస్తారు. అలా అస్సలు చేయకూడదు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆ ప్రత్యేక మిశ్రమం అది వాడితేనే నారు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. సరే, ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ ముఖ్యమైన పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, మీ నారుమడి సక్సెస్ అయినట్టే. 1. సరైన స్థలాన్ని ఎంచుకోవటం, ఇది సగం విజయం. 2. మనం తయారు చేసే మట్టి మిశ్రమం, అదే మొలకకు ప్రాణం. 3. నీళ్లు పెట్టే పద్ధతి సున్నితంగా, నిలకడగా ఉండాలి. 4. ఇతరులు చేసే తప్పుల్నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే మనం గెలుస్తాం. చివరగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైన నారుమడి బ్రహ్మాండమైన పంటకు గ్యారంటీ. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.